హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎల్ డైలీ వ్లాగ్స్. నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ వ్లాగు. మస్కట్లో మేము ఏ విధంగా రక్షాబంధాన్ని సెలబ్రేట్ చేసుకున్నామో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వ్లాగ్ వచ్చేసి. అండ్ నాకంటూ ఓన్గా బ్రదర్స్ లేరండి, లేకపోయినా నన్ను ఓన్గా చూసుకునే బ్రదర్స్, అంకల్స్ అండ్ మా బావగారు అందరు కూడా నాకు మస్కట్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నా కష్టంలో అయినా సుఖంలో అయినా ఇంటికి వచ్చి నన్ను చూసుకుంటూ నాకు అండగా నిలుస్తారు. సో నేను కూడా వాళ్ళందరినీ ప్రతి పండగకి ఇంటికి పిలుచుకొని అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాను. అదేవిధంగా రక్షాబంధన్ రోజు కూడా పిలుచుకొని వాళ్ళందరికీ రాఖీ కడుతూ సెలబ్రేట్ చేసుకుంటాము. సో మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, మరి ఎవరెవరి ఇంటికి వచ్చారో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వ్లాగ్. అండ్ అలా ఆ డే మార్నింగ్ లేచేసి ఇక పూజతో ఆ డేని స్టార్ట్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా చూసేయండి. అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక టీ పెట్టేసుకొని తాగేశాను. ఆ టీ తాగేంతలోపు మా చిన్నోడు కూడా స్కూల్ నుండి వచ్చేసాడు. వాడు వచ్చాక ఇక ఇద్దరం రెడీ అయిపోయాము. అండ్ ఆ డే వర్కింగ్ డే కాబట్టి ఇక్కడ హాలిడే ఇవ్వరు, నో హాలిడే. అండ్ ఇండియాలో మన ఫెస్టివల్స్కి హాలిడే ఇస్తారు, బట్ ఇక్కడ ఇవ్వరన్నమాట. సో అందుకే మా చిన్నోడిని కూడా స్కూల్కి పంపించేసి వాడు వచ్చాక అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. వారు కూడా వచ్చాక ఇద్దరు కూడా రాఖీ కట్టేసుకున్నారు. అండ్ మా అంకల్, మా బ్రదర్స్ వాళ్ళకు కూడా వర్క్ ఉంది కాబట్టి సో ఈవినింగ్ వచ్చి వాళ్ళు కూడా రాఖీ కట్టుకున్నారు. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళిద్దరికీ రాఖీ కట్టాను. అలా వాళ్ళిద్దరికి రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు వచ్చేసి వాళ్ళ పప్పకి చెప్తున్నాడు, నాకు మనీ ఇవ్వు, మమ్మీకి కట్నం పెడతాను అని వాళ్ళ పప్ప దగ్గర నుండి మనీ తీసుకొని నాకు బొట్టు పెడుతూ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ హారతిస్తూ కట్నం పెట్టాడు. చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ మూమెంట్ మాత్రము. అండ్ ఈ చిన్న ఏజ్లో కూడా మనకి ఇవన్నీ ఫార్మాలిటీస్ తెలుసా అని చాలా హ్యాపీగా అనిపించింది. అలా అయిపోయిన తర్వాత ఇక లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మా అన్నయ్య, మా తమ్ముడు, మా బావగారు, మా మామయ్య వీళ్ళందరూ కూడా వచ్చారు. ఫస్ట్లో హాయ్ చెప్పిన వారు మా అన్నయ్య, ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య కూడా వచ్చారు. వచ్చాక ముగ్గురికి రాఖీ కట్టేశాను. మా బావగారికి కొంచెం లేట్ అవుతుందంటే సో వీళ్ళ ముగ్గురికి రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొకరు కూడా మిస్ అయ్యారండి. మా అన్నయ్య లాస్ట్ ఇయర్ ఉన్నారు అండ్ వచ్చి రాఖీ కట్టుకున్నారు. ఈ ఇయర్ లేరు, చనిపోయారు. ప్రతి ఇయర్ కూడా వచ్చి నా చేతితో రాఖీ కట్టించుకొని నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేవాళ్ళు. ఈ ఇయర్ లేరని చాలా బాధ అనిపించింది. అండ్ ఆ డే మొత్తం కూడా చాలా గుర్తుకొచ్చాడు. ఎనీవే వీళ్ళ ముగ్గురికి కూడా రాఖీ కట్టేశాను ఫైనల్గా.
ఫైనల్గా లాస్ట్లో మా బావగారు కూడా వచ్చేసారు. వచ్చాక ఇక రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను. నేను బొట్టు పెడుతూ ఉంటే మా చిన్నోడు కూడా బొట్టు పెడుతూ ఉంటాడట. నేను రాఖీ కడుతూ ఉంటే నా పక్కనే అలానే నిల్చొని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత లడ్డు తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పాపకి నోట్లో పెడుతున్నాడు. వానికి పెద్ద పాప అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు వచ్చినా కూడా అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. అండ్ ఇదండి ఈ వీడియో. మస్కట్లో మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.